జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఒక కొత్త వంటకాన్ని చూపించబోతున్నాను. ఇది చాలా ఆరోగ్యకరమైనది, చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. సాధారణంగా మనం మినపప్పుని ఇడ్లీ కోసమో దోశల కోసమో వాడుతుంటాం, లేదా పచ్చళ్ళ కోసం వాడుతుంటాం. కానీ మినపప్పుతో కూడా పప్పు చేసుకోవచ్చు. ఈ సంగతి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ సీజన్లో పచ్చి చింతకాయ దొరుకుతుంది. పచ్చి చింతకాయ, పచ్చిమిరపకాయలు రెండు కలిపి మినపప్పుని చేసే విధానాన్ని చూపిస్తున్నాను. మీకు తెలిసి నేను ఆర్గానిక్ పప్పుని యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం పొట్టు ఉంటుంది. ఈ పొట్టు పప్పు వేసిన నేను దీంట్లో కొన్ని నీళ్లు పోస్తున్నాను నీళ్ళు. అంటే ఇది మనము పూర్తిగా పొడి కూరలాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పప్పులాగా చేస్తున్నాను. పసుపు వేస్తున్నా. సరిపడా ఉప్పు వేస్తున్నా. పచ్చిమిర్చి, పచ్చి చింతకాయ రెండు కలిపి దంచినది ఇది. ఈ ముద్దను కూడా దాంట్లో వేసేస్తున్నాను. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వేసి మనం కుక్కర్ ఒక 4 విజిల్లు వేసి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మినపప్పు రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేయండి.